Welcome to 24 Technologies. Today's topic is read replicas and multi-ages. ఓకే, రీడ్ రెప్లికా ఆర్డిఎస్లో రీడ్ రెప్లికా అంటే ఏంటి? ఆ డేటాబేసెస్లో రీడ్ రెప్లికా అంటే ఏంది? యాక్చువల్గా రెప్లికేషన్ జరగడం. లైక్ ఇక్కడ ఏ అని రాస్తే ఇంకొక ప్లేస్లో కూడా అది రెప్లికేట్ అయ్యి ఏ అని చెప్పేసి. ఎందుకు వీటిని మనం ఏ రకంగా యూజ్ చేస్తాం? ఇక్కడ ఏ అని రాసినానంటే అది డేటా అని ఫీల్ అవ్వండి. ఏబిసి అనేది డేటా, ఏబిసి డేటా. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది? రెప్లికేషన్ అనేది జరుగుతుంది. అది విత్ ఇన్ ద ఏజీనా, విత్ ఇన్ ద ఏజీ ఆర్ మల్టీ ఏజీస్ ఆర్ క్రాస్ రీజియన్ అనుకోండి. క్రాస్ రీజియన్, ఈ మల్టీ ఏజీస్ అంటే క్రాస్ ఏజీస్ అని చెప్పేసి కూడా వస్తుంది. క్రాస్ ఏజీస్ అండ్ క్రాస్ రీజియన్ అంటే నీకు మిర్రర్ అయ్యేటప్పుడు రెప్లికేషన్ ఏ రకంగా జరుగుతుంది అంటే డిఫరెంట్ జోన్స్ లో అండ్ డిఫరెంట్ రీజియన్స్ లో జరగడానికి స్కోప్ ఉంటుంది. రైట్, దానికి పక్కన పెట్టేస్తే మనకు ఈ రీడ్ రెప్లికాస్ అనే వాటిని ఫస్ట్ డిస్కస్ చేద్దాం. రీడ్ రెప్లికాస్, వాట్ ఈస్ రీడ్ రెప్లికా? ఈ రీడ్ రెప్లికా అనేది ఏంటి? ఓకే, ఇవి యాక్చువల్గా మన అప్లికేషన్ అనేది ఒకటి ఉంది. ఈ అప్లికేషన్ అనేది ఒకటి ఉంది. ఈ అప్లికేషన్ పైన మనకు యూజర్స్ ఉంటారు, యూజర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఈ అప్లికేషన్ అనేది నాకు రన్ అవుతుంది. ఈ అప్లికేషన్ ఇక్కడ యూజర్స్ ఏం చేస్తారు? అక్కడ ఏమైనా రైట్ ఆపరేషన్ చేస్తుంటారా? లేదు, రీడ్ చేస్తూ ఉంటారు. అంటే లైక్ మీకు యాడ్ చేసుకోవడము, లేకపోతే కార్ట్లో ఏమన్నా యాడ్ చేసుకోవడం, వాటిని చదవడం, ఈ రకంగా జరుగుతూ ఉంటాయి. అంటే మీకు ఏం జరుగుతుంది? రీడ్ ఆపరేషన్స్. రైట్ కూడా సమ్ టైమ్స్ జరుగుతుంది, బట్ రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్. ఈ రైట్ అనేది బయట నుండి వచ్చేటప్పుడు రీడ్ మాత్రమే మీకు జరుగుతుంది. ఓకే, రీడ్ అండ్ రైట్ ఆపరేషన్ జరుగుతుంది. ఇవన్నీ దేనికి కనెక్ట్ అయ్యి ఉండాలి? నీ డేటాబేస్, నీ ఆర్డిఎస్ లో నీ డేటాబేస్ ఏదైతే ఉందో దానికి కనెక్ట్ అయ్యి ఉండాలి. ఓకే, ఆర్డిఎస్ డిబి, దీన్ని ఏమనుకోవచ్చు మనము? ఈడిబి ఇన్స్టెన్స్ అని చెప్పేసి కూడా డిబి ఇన్స్టెన్స్, ఆర్డిఎస్ EC2 DB ఇన్స్టెన్స్ అని చెప్పేసి కూడా మనము అనుకోవచ్చు. ఆర్డిఎస్ DB EC2 ఇన్స్టెన్స్. బట్ నాకు అప్లికేషన్ కు డైరెక్ట్ గా కనెక్ట్ అయ్యి ఉన్నది ఏది అంటే నాకు ఇది దిస్ ఈజ్ మై మెయిన్ డేటాబేస్. దిస్ ఈజ్ మై మెయిన్ డేటాబేస్. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏదొస్తుంది అని చెప్పేసి అంటే ఎక్కువ రీడ్స్ అనేవి జరుగుతున్నాయి అనుకోండి. ఎక్కువ రీడ్స్ మాత్రమే జరిగేటప్పుడు దీనికి ఏమవుతుంది? ఆటోమేటిక్ గా లోడ్ అనేది పెరుగుతుంది. లోడ్ అనేది పెరిగింది అంటే ఆటోమేటిక్ గా ఇది ఏమవుతుంది? క్రాష్ కావడానికి లేదు అంటే డౌన్ కావడానికి మీకు స్కోప్ ఉంటుంది. ఆ టైంలో నేను దీన్ని ఓవర్కమ్ చేయడం ఎలా? దీనిపైన లోడ్ పడకూడదు, లోడ్ అనేది నేను తగ్గించాలి అనుకుంటే ఎలా అంటే నేను ఈ రీడ్స్ కోసము నేను ఏం చేస్తాను? అడిషనల్ గా ఒకటో రెండో లైక్ 3 అనుకుందాం, ఒక 3 డేటాబేసెస్ క్రియేట్ చేసుకుందాం. డిబి అండ్ డి. ఇక్కడ ఏమవుతుంది అంటే రెప్లికేషన్ జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏదైతే జరుగుతుందో ఆపరేషన్స్ ABCD సేమ్ ఇక్కడ సింక్రనైజ్ అవుతూ ఉంటుంది. అసింక్రనైజ్, ఇక్కడ కూడా అసింక్రనైజ్, ఇక్కడ అసింక్రనైజ్. నేను యాక్చువల్గా దీని పక్కనే వేసాను కదా, ఇది దేనికి కనెక్ట్ అయి ఉంటుంది? దీనికి కనెక్ట్ అయి ఉంటుంది. ఇది దీనికి కనెక్ట్ అయి ఉంటుంది అండ్ ఇది దీనికి కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే, అంటే ఇక్కడ ఏవైతే లోడ్ తగ్గించడానికి నువ్వు ఏం చేస్తున్నావు అంటే రీడ్ ఆపరేషన్స్, అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి వీటికి కూడా కనెక్ట్ అయి ఉంటాయి. అంటే దీనికి లోడ్ తగ్గించడం, ఏది నా మెయిన్ డేటాబేస్ ఏవైతే ఉన్నాయో దానికి లోడ్ తగ్గించడానికి నేను ఏం చేస్తాను అంటే ఈ డేటాబేస్లు లైక్ 1, 2, 3 అని చెప్పేసి వీటిని ఏమంటాము? రెప్లికా. ఓకే, ఆర్డిఎస్ డిబి ఇన్స్టెన్స్ రీడ్ రెప్లికా అని చెప్పేసి అంటున్నాను. వీటిని ఏం కాల్ చేస్తాను అంటే రీడ్ రెప్లికా 1 అండ్ రీడ్ రెప్లికా 2 అండ్ రీడ్ రెప్లికా 3, ఈ రకంగా. ఓకే, దాని సార్ ఇక్కడ మీరు ఓన్లీ 3 తీసుకున్నారు కదా, అప్ టు ఏమన్నా ఉన్నాయా? దానికి ఏమన్నా లిమిటేషన్స్ ఉన్నాయా? అప్ టు ఏమన్నా లిమిటేషన్స్ ఉన్నాయా అంటే ఎస్, ఎంతవరకు? అప్ టు 15.
అప్ టు 15 వరకు మీరు మీ మెయిన్ డిబి ఏదైతే ఉందో దానికి రీడ్ రెప్లికాస్ అప్ టు 15 వరకు మీరు కనెక్ట్ చేయొచ్చు. అంటే ఆటోమేటిక్‌గా మీకేమైతది ఈ 15 కనెక్ట్ అయ్యి ఉన్నాయి. నాది మెయిన్‌ది ఒకటి ఉంది. అండ్ దీనికి లోడ్ తగ్గించడానికి నేను రెప్లికా సెట్ అంటే ఇవన్నీ రెప్లికేషన్ డేటాబేస్. ఈ రీడ్ రెప్లికాస్ అనేటివి నేను డైరెక్ట్‌గా కనెక్ట్ చేసుకొని పెట్టుకున్నాను. కనెక్ట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా నా మెయిన్ డేటాబేస్ ఏదైతే ఉందో దానికి లోడ్ అనేది తగ్గుతుంది. దాన్ని ఎంతవరకు మనము ఒకదానికొకటి అటాచ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు నా మెయిన్ డేటాబేస్ కొంటే అప్ టు 15 వరకు నేను చేయడానికి స్కోప్ ఉంటుంది. అండ్ ఇంకా ఇక్కడ మనం చూస్తే సపోజ్ నాకు ఈ మెయిన్ డేటాబేస్ అనేది ఫెయిల్ ఓవర్ అయింది అనుకుంది. ఈ మెయిన్ డేటాబేస్ అనేది ఫెయిల్ ఓవర్ అయింది. ఏదో ఇన్ కేస్ ఎప్పుడో. ఆ టైంలో నాకు ఇది అప్లికేషన్ మొత్తం డౌన్ కాకూడదు. ఇక్కడ ఏదైతే డేటా ఉందో ఈ రీడ్ రెప్లికాస్ దాంట్లో అవన్నీ సేమే ఉంది కదా కంటెంట్. కాబట్టి ఇది డౌన్ అయిన వెంటనే నువ్వేం చేయొచ్చు, నాది ఒకటి డౌన్ అయింది. కాబట్టి నేనేం చేస్తాను అంటే దీన్ని నా మెయిన్ డేటాబేస్‌గా నేను ఇమ్మీడియేట్‌గా చేయొచ్చు. ఓకే. ఇది నాకేమైంది? డౌన్ అయింది. డౌన్ అయిన వెంటనే నా అప్లికేషన్ ఏమవుతుంది? డౌన్ అయిపోతది గదా! ఈ డౌన్ అయిపోకుండా నేనేం చేయొచ్చు? దాన్ని నా రీడ్ రెప్లికా ఏదైతే ఉందో దాన్ని ఏమని ప్రమోట్ చేయొచ్చు బాబు, మెయిన్ డేటాబేస్ మెయిన్ ఇన్‌స్టెన్స్ ఏదైతే ఉందో అది క్రాష్ అయింది. అంతవరకు నేను మళ్ళా దాన్ని రీలోడ్ చేయడము, దానిపైన ఆపరేషన్ చేసి దాన్ని అప్ చేసేంత వరకు నువ్వేం చేస్తావు? అప్లికేషన్ డౌన్ కాకూడదు కాబట్టి నువ్వు మెయిన్ హీరో ఇప్పుడు. నువ్వు మెయిన్ ఆర్‌డిఎస్ డీబీగా వర్క్ చేయి. ఈ ఈ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయి రెప్లికా సెట్స్ గానే పనిచేస్తాయి. రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవి రెప్లికా ఇన్స్టెన్స్ ఆర్‌డిఎస్, డీబీ, రెప్లికా, రీడ్ రెప్లికా ఇన్స్టెన్స్ గాని ఇవి రన్ అవుతూ ఉంటాయి. బట్ ఇక్కడ నాకు ఇక్కడ ఫెయిల్ అయింది కాబట్టి దీని ప్లేస్‌లో ఇమ్మీడియేట్‌గా ఇది నాకు వచ్చేసింది. మెయిన్ డీబీగా వర్క్ కావడము స్టార్ట్ అయింది. ఓకే. ఇది దేనికి సంబంధించింది? ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసింది రీడ్ రెప్లికాస్. రీడ్ రెప్లికాస్‌లో ఇంకా ఏం జరుగుతుంది అని చెప్పేసి ఇన్ డీప్‌గా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే. దిస్ ఈజ్ మై మెయిన్. ఇది నా మెయిన్. అండ్ దిస్ ఈజ్ మై రెప్లికా, రీడ్ రెప్లికా. ఇంకా నేను ఈ లోడ్ అనే దాని గురించి మాట్లాడినాం కదా, ఇది నా మెయిన్ డిబి. దిస్ ఈజ్ మై మెయిన్ డిబి, దిస్ ఈజ్ మై రెప్లికా డిబి. ఇక్కడ రెప్లికా డిబి. అండ్ ఇక్కడ నా అప్లికేషన్ ఉంది. ఇక్కడ నా అప్లికేషన్ అనేది రన్ అవుతుంది. ఇది దేనికి కనెక్ట్ అయ్యి ఉంటుంది? నాకు ప్రీవియస్ గా చెప్పిన దానికి దీనికి కనెక్ట్ అయ్యి ఉంటుంది. అండ్ రీడ్ కనెక్ట్ కావడానికి దీనికి కూడా, అంటే రీడ్ లోడ్స్ తీసుకోవడానికి దీనికి కూడా కనెక్ట్ అయ్యి ఉంటుంది. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఈ మెయిన్ సర్వర్ ఏదైతే ఉందో, అంటే నా అప్లికేషన్ లో ఏవో ప్యాచెస్ వేయడము, లేకపోతే ఏమన్నా అప్గ్రేడ్స్ చేయడము, లేకపోతే లైక్ అనలిటిక్స్ ఇలాంటివి ఏమన్నా ఆపరేషన్స్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. ఆపరేషన్ చేయాలి అనుకుంటున్నాను. ఇప్పుడు నా మెయిన్ డేటాబేస్ ఏదైతే ఉందో ఈ ఆపరేషన్ దీనిపైన చేస్తే మేబీ ఇది స్లో కావడానికి కూడా ఛాన్స్ ఉంది. స్లో డౌన్ అవుతుంది. అంటే స్లో డౌన్ అయిందంటే ఆటోమేటిక్‌గా నీ అప్లికేషన్స్ లో పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వస్తాయి. పర్ఫార్మెన్స్ ఇష్యూస్. ఈ రెండింటిని ఓవర్‌కమ్ చేయాలి అంటే ఏమైనా మనకు ఛాన్స్ ఉందా? యెస్ ఉంది. ఏం చేయొచ్చు? నేనేం చేయొచ్చు అప్పుడు? నేను ఇది ఏదైతే ఉందో ఈ అప్లికేషన్ దీనికి కనెక్ట్ అయ్యి ఉంది కదా, నేను దీన్ని కనెక్ట్ చేయను. ఈ 2 మాత్రం కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఈ 2 ఎందుకు? అసింక్రనైజ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఏదైతే డేటా ఉందో ఇమ్మీడియేట్ గా ఇక్కడికి నీకు మూవ్ అయ్యి రెప్లికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది ఆపరేషన్. బట్ నేను ఏం చేస్తానంటే నా మెయిన్ అప్లికేషన్ లో ఈ రీడ్ అనే ఆపరేషన్స్ ఇక్కడే జరుగుతూ ఉంటాయి. నేను ఏవైనా దీంట్లో అప్గ్రేడేషన్స్ కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన టెస్టింగ్ కావచ్చు, ఏదైనా చేయాలి అనుకుంటే నేను దీనికి చేస్తాను. ఏది? నా రీడ్ రెప్లికా డిబి పైన నేను ఆపరేషన్ చేస్తాను. అప్పుడు దీనిపైన ఎఫెక్ట్ ఏమన్నా పడుతుందా? నో ఎఫెక్ట్. ఇక్కడ నేను ఆపరేషన్ చేస్తాను. దీనిపైన ఎఫెక్ట్ పడినా కూడా నాకేం ప్రాబ్లం లేదు. దీనిపైన ఎఫెక్ట్ పడినా నాకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే నా అప్లికేషన్ ఇక్కడ స్మూత్ గా రన్ అవుతుంది. దీంట్లో ప్రాపర్ గా రన్ అయింది అంటే నేను అప్పుడు ఏం చేస్తాను? దీన్ని మెయిన్ డిబిగా చేసుకోను, లేకపోతే ఈ రెప్లికాను ఇక్కడ నుండి సింక్రనైజ్ చేయడమో ఏదో ఒకటి నేను చేస్తాను. ఓకే. కాబట్టి ఇది ఒక యూజ్డ్ కేస్ లాగా మనం అనుకోవచ్చు. తర్వాత దీనికి కొన్ని డిఫాల్ట్ థింగ్స్ ఉంటాయి. దీంట్లో ఏదైతే రీడ్ రెప్లికా
ఇది ఏదైతే ఉందో దీంట్లో కొన్ని డిఫాల్ట్ థింగ్స్ ఉంటాయి. దీంట్లో ఓన్లీ నువ్వు రీడ్ మాత్రమే చేయగలుగుతావు. ఎడిట్, డిలీట్, అప్డేట్, ఇన్సర్ట్ ఇలాంటివి మనము చెయ్యలేము. అవి మనం ల్యాబ్‌లో చూద్దాము. ఓకే. ఇది మనకు రీడ్ రెప్లికేషన్స్ లో ఉన్న ఇంకొక అడ్వాంటేజ్. అంటే మెయిన్ డీబీ పైన ఎఫెక్ట్ పడకుండా నాకు అది దేనిపైన నేను ఆపరేషన్ చేస్తున్నా, నా రీడ్ రెప్లికా పైన నేను ఆపరేషన్ చేస్తున్నాను. ఓకే. దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ తర్వాత సరే నేను ఇన్ని డీబీస్ వాడుకుంటున్నాను కదా, నేను ఒకటి ఏది అప్ టు 15 వరకు అని చెప్పేసి అన్నారు, అప్ టు 15 అన్నారు, ఇక్కడ మెయిన్ డీబీ అంటున్నారు, ఇక్కడ ఒక రెప్లికా రీడ్ రెప్లికా డీబీ అని చెప్పేసి అంటున్నారు. బట్ కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏమన్నా చార్జెస్ ఏ రకంగా పడతాయి, ఏమన్నా డిఫరెన్సెస్ ఉంటుందా అని చెప్పేసి అంటే దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఇవేవి కాస్ట్. మనం దేని గురించి కాస్ట్ గురించి డిస్కస్ చేద్దాం. కాస్ట్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఇప్పుడు సపోజ్ ఇది ఒక డీబీ, ఇది ఒక డీబీ. ఓకే, దిస్ వన్ డీబీ అండ్ ఇది ఆల్సో నా డీబీ. ఇది వచ్చేసి నా మెయిన్, ఇది వచ్చేసి నా మెయిన్ డీబీ, ఇది నా రెప్లికా, ఇది నా రెప్లికా. ఈ మధ్యలో ఏమవుతుంటుంది, అసింక్రనైజ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, జరిగేటప్పుడు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి, ఈ రెండు నాకు ఒకే రీజియన్ లో ఉన్నాయి అని చెప్పేసి అనుకున్నాం. సేమ్ రీజియన్, లైక్ హైదరాబాద్ రీజియన్ లో ఉన్నాయి. హైదరాబాద్ లో రీజియన్ లో ఉంది. ఇది ఒక అవైలబిలిటీ జోన్ AZ1 అని చెప్పేసి అనుకున్నాం, ఇది AZ2 అని చెప్పేసి అనుకున్నాం. ఓకే, అంటే ఒక హైదరాబాద్ రీజియన్ లో ఏదైతే ఒక హైదరాబాద్ రీజియన్ లో మల్టిపుల్ ఏజీస్ AZ1 AZ2 అని చెప్పేసి తీసుకుంటున్నాము. ఇక్కడ ఒక మెయిన్ డీబీని పెట్టుకున్నాము, ఇక్కడ ఒక రెప్లికా డీబీని పెట్టుకున్నాం. ఈ రెండింటి మధ్య నీకు అసింక్రనైజ్ జరుగుతుంది. ఈ టైంలో నో కాస్ట్ అనేది నాకు పడదు. బట్ ఇప్పుడు సేమ్ రీజియన్ లో లేవు, డిఫరెంట్ రీజియన్స్ లో ఉన్నాయి అనుకున్నాం. డిఫరెంట్ రీజియన్స్ లో ఉన్నాయి. ఇది ఒక డీబీ, ఇది ఒక డీబీ. ఓకే, ఇది మెయిన్ డీబీ అనుకోండి, మెయిన్ డీబీ అండ్ దిస్ ఈస్ మై రెప్లికా, ఈ రెప్లికా ఇక్కడ వచ్చేసి నాకు ఇది హైదరాబాద్ రీజియన్ లో ఉంది, ఇది వచ్చేసి ఓకే. అంటే వేరే డిఫరెంట్ రీజియన్స్, ఈ రెండు డిఫరెంట్ రీజియన్స్ కదా. ఇక్కడ నేను సింక్రనైజ్ చేసుకోవచ్చా అంటే సింక్రనైజ్ నేను చేసుకోవచ్చు. అంటే ఇక్కడ నుండి ఏదైతే డేటా ఉందో ఇక్కడికి మూవ్ అవుతుంది. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే సేమ్ రీజియన్ లో ఉండి అవైలబిలిటీ జోన్స్ డిఫరెన్స్ గా ఉంటే సేమ్ రీజియన్ నో కాస్ట్. బట్ క్రాస్ జోన్ అంటే ఏంటి అంటే డిఫరెంట్ రీజియన్స్, దీనికి మనకు కాస్ట్ పడుతుంది. అంటే దీనికి కాస్ట్ పడుతుంది అంటే సేమ్ రీజియన్ లో ఉంటే నాకు కాస్ట్ అనేది పడదు. అది మీరు అబ్జర్వ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇంకా ఎప్పుడైనా నాకు సపోజ్ ఈ ఏజీ ఏదైతే ఉందో ఇది నాకు డౌన్ అయింది అనుకో, ఇది డౌన్ అయిపోయింది. దెన్ వాట్ అబౌట్ దిస్, ఇది వేరే రీజియన్ లో ఉంది కదా, కాబట్టి దీనికి ఏం ఎఫెక్ట్ ఏం పడదు. దీనికి అంటే మనం కాల్ చేయొచ్చు, దీన్ని డిజాస్టర్ రికవరీస్ అని చెప్పేసి కూడా కాల్ చేయొచ్చు. డిజాస్టర్ రికవరీ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సి, ఇంతవరకు నేను రీడ్ రెప్లికాస్ గురించి మాట్లాడినా, ఇప్పుడు స్టాండ్ బై డీబీ గురించి మాట్లాడతా. రైట్, దిస్ ఈస్ మై ఏదో ఏజీలో, ఒక ఏజీలో నాకు ఏముంది అంటే ఒక డీబీ, మెయిన్ డీబీ ఉంది, మెయిన్ డీబీ అని చెప్పేసి ఉంది. బట్ ఇంకొకటి ఏదైతే ఉందో దిస్ ఈజ్ మై స్టాండ్ బై డీబీ. ఈ రెండింటి మధ్య కూడా ఏమవుతుంటుంది, సింక్రనైజ్ రెప్లికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది ఈ రెండింటి మధ్య కూడా. ఇది ఒక డిఫరెంట్ రీజియన్ లో అనుకోండి, ఇది హైదరాబాద్ లో ఉంది, ఇది ముంబైలో ఉంది. మనకు రీజియన్స్ ఏమైనా కావచ్చు, ఇది హైదరాబాద్ రీజియన్, ముంబై రీజియన్. అండ్ ఈ రెండు నాకు దేనికి కనెక్ట్ అయి ఉంటాయి, నా అప్లికేషన్ కనెక్ట్ అయి ఉంటాయి.
ఈ అప్లికేషన్‌కు మీరు ఏదైనా అప్లికేషన్ యూజ్ చేయాలి అంటే డొమైన్ నేమ్ యూజ్ చేస్తారు కదా! లైక్ www.google.com అని చెప్పేసి మనం యూజ్ చేస్తుంటాం కదా! www.google.com అని చెప్పేసి. ఈ డీబీ ఏదైతే ఉందో ఈ డీబీ నుండి నాకు ఇఫ్ ఇన్ కేస్ ఇది ఫెయిల్ అయింది అనుకుందాం. 2 మినిట్స్. ఆ! ఇది డీబీ ఫెయిల్ అయింది అనుకుందాం. ఈ డీబీ ఫెయిల్ అయినప్పుడు ఈ స్టాండ్ బై డీబీ ఏదైతే ఉందో ఇక్కడ మనకేం జరుగుతుంటుంది? రెప్లికేషన్ జరుగుతూ ఉంటుంది కదా! ఈ రెప్లికేషన్ జరిగేటప్పుడు ఈ స్టాండ్ బై డీబీని నేనేం చేస్తాను అంటే మెయిన్ డీబీగా చేసేస్తాను. అంటే ఇది నాకు డౌన్ అయిపోయింది. ఇది డౌన్ అయింది అంటే నేను దీన్ని మెయిన్ డీబీగా చేయడానికి స్కోప్ ఉంటుంది. అంటే ఇక్కడ నాకు ఇవన్నీ దేనికి డొమైన్ నేమ్‌కు కనెక్ట్ అయ్యి ఉంటాయి. డిఎన్ఎస్ అంటే ఏంది? డొమైన్ నేమ్ సర్వర్స్ కదా! ఈ డొమైన్ నేమ్‌కు కనెక్ట్ అయ్యి ఉంటాయి. సరే. నా దగ్గర స్టాండ్ బై డీబీ లేదు సార్. నా దగ్గర ఏదుంది? నా రెప్లికేషన్ రీడ్ రెప్లికా ఉంది. దానికోసం నా దగ్గర స్టాండ్ బై డీబీ లేదు. బట్ రీడ్ రెప్లికేషన్ ఉంది. రీడ్ రెప్లికా డీబీ ఉంది. దాన్ని నేను డిజాస్టర్ రికవరీ టైంలో నేను యూజ్ చేసుకోవచ్చు అంటే యెస్ ఎగ్జాక్ట్‌లీ మనం చేసుకోవడానికి ఆప్షన్ కూడా స్టోర్ ఉంది. ఇక్కడ స్టాండ్ బైగా ఏ రకంగా పెట్టుకున్నావో నువ్వు పెట్టుకున్న రెప్లికా డీబీ ఏదైతే ఉందో దీన్ని కూడా నువ్వేం చేయొచ్చు నీ డిజాస్టర్ రికవరీకి నువ్వు దీన్ని మెయిన్ డీబీగా చేయడానికి స్కోప్ ఉంటుంది. వన్స్ ఒకసారి ఇది అప్ అయినంటే మళ్ళీ ఆటోమేటిక్‌గా ఇది అవుతుంది. దీన్ని చేసేటప్పుడు నేను ఏమైనా అంటే ఒక డీబీని ఇంకో డీబీగా చేస్తున్నాను కదా! లైక్ ఇది నా మెయిన్ డీబీ. దిస్ ఈజ్ మై మెయిన్ డీబీ. దిస్ ఈజ్ మై రెప్లికా డీబీ. దిస్ ఈజ్ మై రెప్లికా డీబీ. నేను దీన్ని ఏం చేయాలనుకుంటున్నా మెయిన్‌గా చేయాలి అనుకుందాం. దీన్ని మెయిన్‌గా చేయాలి. దీన్ని మెయిన్‌గా చెయ్యాలి అనుకుంటే నేనేమైనా నా డీబీని దీన్ని స్టాప్ ఇది ఇన్‌స్టెన్సే కదా! దీన్ని ఏమన్నా స్టాప్ చేయాలా అంటే నాట్ రిక్వైర్డ్. అక్కడ మోడిఫై అని చెప్పేసి మనకు ఆప్షన్ ఉంటుంది. మోడిఫై ఇవన్నీ ఇంటర్‌కనెక్టెడ్. మోడిఫై అనే ఆప్షన్ ఉంటుంది. నువ్వు ఏం చేస్తావంటే ఈ మోడిఫై అనే దాన్ని యూజ్ చేసుకొని స్విచ్ చేస్తావు. దీని నుండి ఈ రిప్లికాను నువ్వు మోడిఫై చేయి మెయిన్ డీబీగా. ఆ రకంగా మనకు వర్కౌట్ అవుతుంది. ఓకే. దిస్ ఈజ్ డీబీలో రెప్లికా అనే దాని గురించి అండ్ దాంట్లో స్టాండ్ బై డీబీస్ డిజాస్టర్ రికవరీస్ కోసం డీబీస్ మనం ఏ రకంగా యూజ్ చేస్తాము అండ్ మల్టీ జోన్స్లో ఉన్నప్పుడు దానికి కాస్ట్ ఏ రకంగా పడుతుంది అనే దాని గురించి మనం డిస్కస్ చేసాం. ఓకే. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ పింగ్ మీ డైరెక్ట్లీ ఆన్ వాట్సాప్ ఆర్ in comment box. Thank you very much.